మహర్షివాణి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభకామన. మనందరికీ కూడా కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. మొట్టమొదటిగా శుభమును మంగళమును అనేకమైనటువంటి యోగభోగములను ఈ శుభకృతువు, ఈ పేరు కలిగినటువంటి నామ సంవత్సరము అనేకమైనటువంటి శుభములను మన మహర్షివాణి కుటుంబ సభ్యులందరిపైన వర్షించుగాక. ఈ భూమండలములోని అండపిండ బ్రహ్మాండములో నిండి ఉండినటువంటి సమస్త జీవజాలము కూడా అనేకమైనటువంటి శుభములను పొందుగాక, వర్ధిల్లుగాక అని ఆ జగత్ప్రభు అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను వేడుకుంటూ ఈరోజు శుభ ఉగాది. ఈ ఉగాది పర్వములలో పర్వము, మొట్టమొదటి పండుగ. ఈ పండుగ ఉద్దేశ్యము పరమావధి ఒకటే. ఈ సంవత్సరం అంతా కూడా శుభమై మంగళప్రదమై తేజోవర్ధనమై అనేకానేకమైనటువంటి సుహృద్భావ మంగళములను మా జీవితములలో కలుగజేయమని ఆ ఉగాది లక్ష్మిని ప్రార్థన చేయటమే ప్రధాన ఉద్దేశ్యముగా కలిగినటువంటిది ఈ ఉగాది పర్వ విశిష్టత. అలాంటి ఈ పర్వము మన జీవితాలలో లోగడ కంటే ఉన్నతమైనటువంటి ఆదాయము, చక్కనైనటువంటి దేహదారుఢ్యము, ఆరోగ్యము, తీవ్రమైనటువంటి మానసిక ప్రశాంతత. తీవ్రత అని ఎందుకు వాడాము అంటే దానికంటే గొప్పదైనటువంటి పదం దొరకలేదు కనుక. అంతటి తీవ్రత కలిగినటువంటి మానసిక ప్రశాంతతను కలుగజేయమని ఆ ఉగాది లక్ష్మిని వేడుకుంటూ, వసంత లక్ష్మి, ఇక్కడ వసంతకాలం. వసంతము అనగానే ప్రధానంగా మనకు కుసుమాకర, ఈ వసంతము ప్రధాన భూమిక. వసంతకాలే సంప్రాప్తే కాకః పికః పికః. ఈ వసంతకాలంలో కాకి కాకే, కోకిల కోకిలి. సమస్తమైనటువంటి ఈ బ్రహ్మాండం అంతా కూడా వసంతకాలం. ముఖ్యంగా ఇక్కడ ఈ భూమండలంలో ఉండినటువంటి ఈ తేజోమండలమైనటువంటి ఈ మండలంలో సమస్తమైనటువంటి జీవజాతులు, ప్రకృతి కూడా సనాతన ధర్మం యొక్క గొప్ప విశిష్టత ఏమంటే, ఈ సనాతన ధర్మంలో ఈ సనాతన ధర్మంలో ఉండినటువంటి వైశిష్ట్యం, ప్రకృతి పండుగ సమాహారమై ప్రయాణం చేస్తాయి. దానికి తదనుగుణంగా శరీరంలో కూడా మార్పులు ఉంటాయి. మీరు గమనించవచ్చు. ఇది సమస్తమైనటువంటి జీవజాలము అనుసరించే ధర్మమే. నేను ఒక్కడినే కాదు, నాకు ఒక్కడికి తెలిసినటువంటి విషయం కాదు. కాకపోతే మనం మరొకసారి చెప్పుకుంటున్నాం అంతే. ఈ వసంతకాలంలో వచ్చేటటువంటి మరో విశిష్టత ఏమంటే, వేప చిగుర్లు, కోకిలల కుహూనాదములతో చక్కనైనటువంటి శ్రావ్యమైనటువంటి మంద మలయ మారుత గమనంతో ఈ మాధవ మాసము, మధుమాసం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇందులో ఈ శుభకృత నామ సంవత్సరంలో భారతీయ సంప్రదాయంలో మొట్టమొదటి పండుగ సంవత్సరారంభంలో ఈ ఉగాదే అని స్పష్టంగా మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ వసంతంలో ఉగాది శోభాయమానంగా ప్రారంభమవుతుంది. ప్రారంభంలో ఈరోజు వారమా, శనివారం. ఈ వారం ఈ శుభకృతు ఉగాది అనేక శుభాలతో మన ముందుకు వచ్చింది. ఈ శనివారం రావడం విశేషమైనటువంటి గొప్పదైనటువంటి ఆధ్యాత్మిక పరంపరతో కూడినటువంటి వాతావరణాన్ని మనం అనుభవించేటటువంటి అవకాశం ఈ సంవత్సరం అంతా ఉండబోతోంది. అది ప్రకృతంలో మనం చెప్పుకోబోతున్నాం.
ఈ ఉగాది 1944వ శాలివాహన శతాబ్దం ఇది. ఇక్కడ సస్య జీవవృద్ధులతో కూడినటువంటి ఈ సంవత్సరం అనేక శుభమంగళములను మన జీవితంలో ప్రసాదింపచేస్తూ ఉంది. ఉగాది అనగానే యుగములకు మొట్టమొదటి రోజుగా నిర్ణయించబడింది. బ్రహ్మ తన సృష్టిని ప్రారంభించినటువంటి రోజుగా ఈ ఉగాదిని ప్రస్తుతించేటటువంటి రోజు. కాలం దైవస్వరూపం. కాలమునకు అధీనులమై కాలమును అర్చన చేయడమే మన యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఈ ఉగాది పండుగ పర్వం ప్రధానంగా ఈ శుభకృతు సంవత్సరం విశేషాన్ని అనుసరించి శుభకృత్ వత్సరే పృథ్వీ రాజాతే వివిధోత్సవై ఆతంక చోర భయద రాజాన సమరోత్సుగా. ఎలా చెప్పారండి? ఈ శుభకృతునామ సంవత్సరంలో ప్రజలకు గొప్పదైనటువంటి సంతోషాన్ని జయాన్ని కలగజేసేటటువంటి సంవత్సరంగా కీర్తించబడుతోంది. అంతేకాకుండా భూమి నానా విధములైనటువంటి ఉత్సవములతో నిండి ఉంటుంది అన్నారు. ఈ శుభకృతువుకి శుభమైనటువంటి క్రతువులను నిర్వర్తింపచేసేది, నిర్వహింపచేసేది, నిర్వహించేది అని అర్థం. జీవ తుష్టిని తెలియచేస్తూ ఉండేటటువంటి సంవత్సరంగా ఈ శుభకృతుని కీర్తించవచ్చు. రాజులు యుద్ధ భయంతో జీవిస్తారు. ఆ యుద్ధమునందు ఆసక్తి కలిగినటువంటి వారై ఉంటారు. ప్రధానంగా ఈ శుభకృతు సంవత్సరం 36వ సంవత్సరంగా మనం గుర్తిరగాలి. ఈ సంవత్సరం ప్రధానంగా విష్ణువు శ్రీమద్ ఆంజనేయ ఆరాధనలు ఈ సంవత్సర పర్యంతము చెయ్యటం వలన విశేషమైనటువంటి శుభకామనలు మన మానవ జీవితములలో కలుగుగాక అని తెలియచేస్తూ బ్రహ్మ సృష్టిని ప్రారంభించినటువంటి ఈ రోజు, ఈ ఉగాది వసంత నవరాత్రములు ప్రారంభమయ్యేటటువంటి రోజుగా కూడా కీర్తించబడుతోంది. ఇక్కడ నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, అలాగే నింబకుసుమ భక్షణము, ప్రధానంగా ఈరోజు చేయాల్సినటువంటి కృత్యములలో అభ్యంగన స్నానం చేయడము, చక్కనైనటువంటి పట్టు పీతాంబరములను ధరించటము, రాజదర్శనము చేయటము, నింబకుసుమ భక్షణం వేపపూత పచ్చడిని దైవమునకు నివేదించి భుజించటము అనేటటువంటి ప్రక్రియతో పాటుగా పంచాంగ శ్రవణం, నేను పఠనం చేస్తున్నాను, నేను చదువుతున్నాను, మీరు వినడం, ఇది పఠనము అంటారు. నేను పఠనం చేస్తున్నాను, మీరు శ్రవణం చేస్తున్నారు, అది పంచాంగ శ్రవణం. ఇలా పంచాంగ శ్రవణం చేయడము అనేటటువంటిది విద్యుక్తముగా ఈ రోజు చేయవలసినటువంటి 10 కృత్యములలో ప్రధానమైనటువంటి కృత్యములుగా ఇవి నిర్వహించబడ్డాయి. తదనంతరం ఈ దశవిధ కృత్యములలో శృతి కౌస్తుభము అనేటటువంటి ఈ కాలామృతము, పూర్వకాలామృతము, ఉత్తర కాలామృతము మొదలైనటువంటి గ్రంథములలో ఈ దశవిధ కృత్యములు ఉగాది రోజు నిర్వహించేటటువంటి క్రతువులను గురించి సవిస్తరంగా తెలియజేశారు. ఈ ప్రకారంగా ఈ ఉగాది పర్వాన్ని అనేకమైనటువంటి యోగభోగములు మన జీవితంలో పొందడం కోసం విద్యుక్తముగా ఈ పర్వాన్ని కాలమును అనుసరించి కాల అధీనులమై మనందరము ఈ ఉగాది పర్వాన్ని ఆచరించటం ముదావహం. ప్రధానంగా ఈరోజు ఏదో వేపపూత పచ్చడి, రాజదర్శనము, అభ్యంగన స్నానము, నూతన వస్త్ర ఆభరణ ధారణము మొదలైనటువంటివి చేస్తూ తదనుగుణంగా ఈరోజు పంచాంగ శ్రవణము అన్నారు. 5 అంగములతో కూడినటువంటి ఈ పంచాంగ శ్రవణ ఫలితమును తెలియచేస్తూ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం, గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాన తుల్యనృణాం, ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం, నానాకర్మ యుజాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఏమన్నారండి? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్సప్న దోషాపహం.
కళ్యాణప్రదమైనటువంటిది, లక్ష్మిని ప్రాప్తింపజేసేటటువంటిది, శాశ్వత లక్ష్మిని ఇచ్చేటటువంటిది. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం, సమస్తమైనటువంటి పాపములను నశింపజేసేటటువంటిది. దుఃస్వప్న దోషాపహం, సమస్తమైనటువంటి దుఃస్వప్నములను పరిహరింపజేసేటటువంటిది, నివారింపజేసేటటువంటిది. అలాగే విశేష పుణ్యఫలప్రదం, విశేషమైనటువంటి పుణ్యాన్ని సముపార్జించి పెట్టేటటువంటిది. గోదాన తుల్యనృణాం, కాశీక్షేత్రంలో కోటి గణితమైనటువంటి గోవులను దానం చేసేటటువంటి ఫలితమును ఇచ్చేటటువంటిది. ఆయుర్వృద్ధిరముత్తమం, ఆయువును వృద్ధి చేసేటటువంటిది. సంతాన సంపత్ప్రదం, సంతానమును సంపత్తుని కలగజేసేటటువంటిది. నానా కర్మ సుసాధనం, అనేకమైనటువంటి కర్మలను అతి శీఘ్రగతిన, అంటే చాలా క్లిష్టమైనటువంటి పనులను చాలా తొందరగా నిర్వర్తింపజేసేటటువంటిది, మనకు సులభసాధ్యం చేసేటటువంటిది ఏదైతే ఉన్నదో సముచితం, చాలా ఉచితమైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది, సమస్తమైనటువంటి జీవజాలమునకు కూడా ఆచరణయోగ్యమైనటువంటిది. పంచాంగమాకర్యతాం, అలాంటి పంచాంగాన్ని ఈరోజు ఖండితముగా ఖచ్చితముగా విని తీరాలి అని శాస్త్ర ప్రమాణం. తిథిర్వారంచ నక్షత్రం, తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవ చ పంచాంగమిది విఖ్యాతం లోకోయం కర్మసాధక. ఏమన్నారండి? తిథిర్వారంచ నక్షత్రం, పంచాంగం యొక్క విశిష్టతను వివరిస్తున్నారు ఇక్కడ. ఏమిటిట? ఈ పంచాంగం మనం తెలుసుకోవటం వలన, ఈ రోజు నుంచి పంచాంగాన్ని అనుసరించడం వలన మనం ఏ విధంగా ఉండబోతున్నాం, ఏ పనులను సులభసాధ్యం చేసుకోవచ్చు, ఏ కాలంలో ఆచరిస్తే ఏ పనులు, ఏదో కోర్టు వ్యవహారంలో వెళ్ళాలి, ఓ గృహయోగం కోసం వెళ్ళాలి, ఓ ధనయోగం కోసం వెళ్ళాలి, లేదా ఇంకొక ఏదైనా ఔషధ సేవ చేయాలి, లేదా ఓ పెళ్లి వ్యవహారములు మాట్లాడడానికి వెళ్ళాలి, ఇలా సమస్తమైనటువంటి భూమి కొనుగోళ్ళు అమ్మకాలకు వెళ్ళాలి. ఏదైనప్పటికీ కూడా అది ఏమైనా దానిని సాధ్యం చేసేది పంచాంగం. ఆ తిథి వార నక్షత్ర యోగ కరణములను పంచ అంగములు అంటారు వీటిని. తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి శ్రియమును కలగజేస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. తిథేశ్చ శ్రియమాప్నోతి వారా ఆయుష్యవర్ధనం. ఆ 16 తిథులున్నాయి. పౌర్ణమి మొదలు మనకు పాడ్యమి మొదలు పౌర్ణమి వరకు, తదుపరి కృష్ణపక్షంలో పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండినటువంటి ఈ తిథులను మనం తెలుసుకోవటం వలన తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథి వలన శ్రియం కలుగుతుంది అన్నారు. ఆ వేళ తిథి తెలుసుకోవడం వలన పాడ్యమి, విధియ, తదియ మొదలైనటువంటి తిథులను తెలుసుకోవడం వలన ఏం కలుగుతుందిట? ఐశ్వర్యం వస్తుందన్నారు. ఏమిటండి? ప్రధానంగా ఇక్కడ చాలామంది వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉంటారు, మేము వింటూ ఉంటాం. ఏమంటే ఈ పంచాంగ శ్రవణం అంటూ ఉంటారు. ఇది వింటే ఏం కలుగుతుంది అంటే, మీరు విని చూడండి, పండిత సభలో మీరు విని చూడండి, వినండి. వినడం వలన ఏం కలుగుతుంది అంటే, తిథేశ్చ శ్రియమాప్నోతి, శ్రియము అంటే ఐశ్వర్యం. ఎలాంటి ఐశ్వర్యం కలుగుతుంది? నీకు కీర్తి కావాలా, పదవి కావాలా, ట్రాన్స్ఫర్ కావాలా, ఐశ్వర్యం కావాలా, ఆరోగ్యం కావాలా, దేహదారుఢ్యం కావాలా, ఏం కావాలంటే అది దొరుకుతుంది. అది ఐశ్వర్యం. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం. వారములు రవివారము, సోమవారము, మంగళవారము, ఇలాంటి వారము, ఈ 7 వారములను తెలుసుకోవడం వలన ఏం కలుగుతుంది? వారాత్ ఆయుష్యవర్ధనం, ఆయువు పెరుగుతుందన్నారు. ఆయువు పెరగడం ఏంటంటే, ఈ వారం తెలుసుకుంటే ఈవేళ సోమవారం వారం, తద్వారా ఆయువు పెరుగుతుందంటే పెరిగి తీరుతుంది. విద్యుక్తంగా పంచాంగమును అనుసరించి ప్రయాణం చేసే ప్రతి వ్యక్తి యొక్క ఆయు ప్రమాణము ఖచ్చితముగా 72 గంటల కాలము పెరుగుతోందని శాస్త్రం చెబుతున్నటువంటి విషయమునే నేను ఇక్కడ తమరికి ఉటంకింపజేస్తున్నాను. తరువాత ఇక్కడ యోగ కరణమేవచ ఏమన్నారండి? తిథిర్వారంచ నక్షత్రం యోగ కరణమేవచ పంచాంగమితి విఖ్యాతం లోకోయం కర్మసాధక. నక్షత్ర హరతే పాపం. నక్షత్రం తెలుసుకోవటం వలన పాపం హరిస్తుందట.
ఎలాంటి పాపము అంటే అత్యుత్కటై పుణ్యపాపై ఇహైవ ఫలమశ్నుతే, గొప్పదైనటువంటి పాపం కానీ గొప్పదైనటువంటి పుణ్యము కానీ దానిని అనుభవించడానికి ఈ జన్మ లభించింది మనకి. దానిని అందులో పాపమును అనుభవించి పుణ్యమును సముపార్జించుకోవడానికి అత్యంత విద్యుక్తముగా నక్షత్రం ఉపయోగపడుతుంది అన్నారు. తర్వాత తిథి వార నక్షత్ర యోగాత్ రోగ నివారణం, యోగము వలన రోగ నివారణం అవుతుందిట. ఏదైతే అనేక రోగములు ఉన్నాయి, శరీరమునకు సంబంధించినటువంటి రోగములైతే ఆ నక్షత్రమునకు సంబంధించినటువంటి రోగములు ఉంటాయి. ఇవన్నీ విశేషించి నివారించబడడానికి ఈ యోగం చాలా ఉపయుక్తిస్తుంది అని చెప్పబడుతోంది. కరణాత్ కార్యసిద్ధించ, కరణము వలన సమస్తమైనటువంటి కార్యములు నిర్వర్తింపబడతాయి, మనకు అనుసరణ యోగ్యమవుతాయి, ఆచరణ యోగ్యమవుతాయి అని శాస్త్ర ప్రమాణం. ఈ ప్రకారంగా ఈ పంచాంగ విధి విధానములో వేదభూమి కర్మభూమి అయినటువంటి ఈ భారతావనిలో కర్మనాచరించే ప్రతి ఒక్కరూ కూడా విద్యుక్తముగా ఈ పంచాంగ సేవనం చేయవలసినదే అని శాస్త్ర ప్రమాణం. ఇలా పంచాంగమును అనుసరించి ప్రయాణం చేసేటటువంటి సనాతన ధర్మజ్ఞులకు భగవద్ అనుగ్రహం అతి సులభ సాధ్యమవుతుందని చెప్పబడుతోంది. వీళ్ళు వెళ్ళే చోటల్లా కార్యజయము కాలజయము, అంటే కాలము కంటే వేగంగా వీళ్ళు ప్రయాణం చేసే శక్తి, కార్యములో జయం కలిగేటటువంటి శక్తి వీళ్లకు అయాచితంగా వచ్చి చేరతాయి. సాధారణంగా పుష్పమునకు ఒక పుష్పం ఉంది, సుగంధభరితమైనటువంటి మల్లె. ఈ వసంతకాలంలో మనం మల్లి, వేప చిగుళ్ళు, ఆ వేప పూత యొక్క సుగంధము, కోకిల యొక్క కుహూనాదములు, ఈ వసంతకాలము యొక్క మావి చిగురులు మేసి మత్తిల్లి పూసేటటువంటి కోకిల కుహూనాదములతో ప్రకృతి పులకరించిపోతూ ఉంటుంది. అలాంటి ఈ కాలంలో ప్రయాణం చేయటానికి, ఈ కాలమును ఆస్వాదించటానికి మనస్సు కావాలి. వేళ ఆ మనస్సు లేదు. మానవ జీవితానికి ఒడిదుడుకులతో కూడి, తత్తరపాటుతో కూడి ఆ వేగవంతమైనటువంటి ప్రయాణం మానవ జీవితానికి ఆపాదించబడిపోయింది. అందువల్ల సమస్తమైనటువంటి జీవజాలము కూడా ఇదిగో ఈ తత్తరపాటుతో, ఒడిదుడుకులతో, వేగవంతమైనటువంటి మనస్సుతో ఏ పని చేస్తున్నామో ఆ పని పైన మనస్సు పెట్టకపోవడం, లగ్నం చేయలేకపోవడం ఈవేళ మానవ జీవితానికి ప్రధానమైనటువంటి అవకరం. అంటే ఇది మానసిక అవకరం అని చెప్పాలి. శారీరకంగా అవకరాలు లేవు. చక్కగా రెండు కాళ్ళు రెండు చేతులతో చక్కనైనటువంటి స్ఫురత్ రూపంలో మానవ జాతి అంతా ఉంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే మానసిక అవకరం, విపరీతమైనటువంటి ఒత్తిడితో కూడినటువంటి మానవ జీవితానికి సాంత్వన కలగడం కోసం పంచాంగాన్ని అనుసరించమని వేదవిధులైనటువంటి మహర్షులు, విప్రోత్తములు కాలస్వరూపము మనకు నిర్దేశించింది. ఆ నిర్దేశనము ప్రకారం ప్రయాణం చేయటం వల్ల అనేకమైనటువంటి యోగభోగములను మనం పొంది తరించవచ్చు. క్రమంలో మావి చిగురుల శోభతో, వేపపూత సుగంధంతో, కోకిల కుహూనాదములతో, మలయమారుతపు నులువెచ్చని గడుపులతో ఈ భూమండలము నందనవరంగా మార్చేటటువంటి ఈ ఉగాదికి కోటి గొంతుకులతో స్వాగతిస్తూ ఈ నూతన సంవత్సరం ఎలా జరగబోతోందో తెలుసుకోవడానికి పూర్వరుషులు మనకు పంచాంగ నిర్ణయం చేశారు. తద్వారా ఏ ఏ గ్రహాలకు ఏ ఏ అధికారం ఉంటుందో, అలాగే ఆయా అధికారాలను బట్టి ఆయా ఫలితాలు తెలుసుకోవాలని దీనినే రాజాది నవనాయక ఫలమని పెద్దలు ఉటంకించారు. శాస్త్ర ప్రమాణం కూడా దానిని అనుసరించి ఈరోజు ఆ నవగ్రహములు, వాటి ఆధిపత్యము, వేటిని అనుసరించి రాజాది కుటుంబం వ్యవహారం ఉంటుందో దానిని అనుసరించి ఆ సంవత్సర ఫలితాంశము 100% బేరీజు వేయవచ్చని చెప్పవచ్చు. ఇక్కడ మంత్రి మండలి,
రాజమండలి, అధికార మండలి, ఇలా విభజించుకుంటూ పోతే ఈ సంవత్సరం రాజు శని అయి ఉన్నాడు. అందువలన మధ్యాని సస్యాని విచిత్ర వృష్టి చోరామయ ప్రోధత రాజగోప యదుత్తరం సస్య జయంకు ధాన్యం సంపూర్ణమస్మిన్ రవిజేబ్దనాథే. ఏం చెప్పారండి ఇక్కడ? రాజు శని అయి ఉన్నారు. అందువల్ల శనిగ్రహ ప్రభావం చేత సస్యములు మధ్యమముగా ఫలిస్తాయి అన్నారు. దానితో పాటుగా వర్షములు చిత్ర విచిత్రంగా కురుస్తాయి అన్నారు. విశిష్టమైనటువంటి వర్షం ఉంటుంది అన్నారు. చోర రోగ భయంతో ప్రజలు పీడించబడతారు అన్నారు. రాజులకు కోపం అధికంగా ఉంటుంది అన్నారు. రెండవ పంట చిరుధాన్యములు బాగుగా ఫలిస్తాయి అని చెప్పారు. బృహస్పతి మంత్రిగా నిర్ణయించబడ్డారు. బృహస్పతి మంత్రిగా నిర్ణయించబడడం వల్ల దేవేద్యమాచ్యే బహుధాన్య సంపద ప్రభూత వర్షాశ్చ భవంతి లోకే ఫలంతి వృక్షా బహుసస్య వృద్ధిర్ ధరా ప్రజా గోకుల సంకులాస. ఏమిటిట? భూమి చక్కని ధాన్య సంపదతోనూ మంచి వర్షములు కలిగి ఉంటుంది అన్నారు. సస్యశ్యామలమై ఉంటుంది అన్నారు. శుహృద్భావ వాతావరణంతో ఉంటారన్నారు. ప్రజలు పక్కవారిని ప్రేమాస్పదంగా ఆలింగనం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నారు. అంటే రోగ భయం చేత పీడించబడేటటువంటి జనులు తక్కువ ఉంటారు స్మా అని దీని అర్థం చెబుతోంది. వృక్షజాతులు ఫలజాతులు చక్కగా పుష్పిస్తాయి, ఫలిస్తాయి అని చెబుతున్నారు. భూమి అంతా ప్రజలతోనూ గోసంపదతోనూ సుఖ సంతోషములతోనూ ఆయురారోగ్య భోగభాగ్యములతోనూ వర్ధిల్లుతుంది స్మా అని ఈ ఉగాది పర్వదినంలో తెలియచేయబడుతోంది. సేనానాయకుడు బుధుడయ్యాడంట. అందువలన ఫలితం ఏమిటి అంటే వాతాహాతా పరిధరా కదాచిత్ వర్షంతి సస్యాని ఫలాన్విలా లోకాస్సదా పీడిత కాకుచార సైన్యాధిపత్యే ఖలు చంద్రజస్య. అద్భుతమండి. ఏమిటిట? మేఘములు గాలుల చేత ఎగరగొట్టబడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు వర్షాలు సస్యానుకూలమైనటువంటి వర్షాలు కురుస్తూ ఉంటాయి స్మా. ప్రజలంతా కూడా కామవాంఛ ఎక్కువగా ఉండే కోరికల వైపు ప్రయాణం చేస్తూ ఉంటుంది మానవ జీవితం. సస్యాధిపతి శని అయి ఉన్నారండి. అందువల్ల ఫలితం ఏంటంటే తిలమాష గుడుత్థాది కృష్ణధాన్యాని యాని చ కృష్ణభూమి సుఫలిత సస్యమేతు శనిశ్చరే. అద్భుతమండి. మినుములు, నువ్వులు మొదలైనటువంటి నన్నధాన్యాలు, నల్ల భూములు బాగుగా పండుతాయన్నారు. నల్లరేగడి పంటలు కానీ నల్లరేగడి భూములు కానీ చక్కనైనటువంటి ఫలితాన్ని ఇస్తాయని రైతన్నలకు మొట్టమొదటిగా సూచన ఇవ్వబడుతోంది. ఇది గొప్పదైనటువంటి సూచనగా మనం భావించవచ్చు. ధాన్యాధిపతి శుక్రుడయ్యారండి. అందువలన ఫలితం ఏమిటంటే అతివృష్టి సుభిక్షంచ ఫలిత సస్యజాతయ మానవా నీరుజా సర్వే శుక్రే ధాన్యాధిపతే సతి. అద్భుతం. వర్షములు ఎక్కువగా ఉంటాయి అన్నారు ఈ సంవత్సరం. అన్ని జాతుల ధాన్యములు చక్కగా వృద్ధి పొందుతాయి అన్నారు. సుభిక్షకరంగా ఉంటుందన్నారు. మానవులు సమస్తమైనటువంటి భూమండలంలో ఉండేటువంటి జీవజాలము కూడా రోగములు లేని వారై, రోగ భయం చేత పీడింపబడని వారై ఉంటారు స్మా అని చెబుతోంది. అర్ఘాధిపతి బుధుడై ఉన్నారండి. అందువలన అర్ఘాదినాథే రజనీకరాత్మజే వృష్ట్యభ్య సస్యాని బహునుచస్యు కౌమార పాషాండ చిరేంద్రజాలికా ప్రభుతాః స్యాన తథా పరే జనాః. వర్షాలు, ధరలు, సస్యములు బాగుగా ఉంటాయి. ఇక్కడ వర్షాలు బాగుంటాయి, ధాన్యముల వృద్ధి బాగుంటుంది, సస్యములు బాగుగా ఫలిస్తాయి. కౌమార పాషాండ దేశస్థులు, జైన మతస్థులు, ఐంద్రజాలికులు కష్టపడేటటువంటి పరిస్థితి కనబడుతుంది అన్నారు. ఇంకా వీళ్ళు హాస్యాస్పదులుగా మారిపోతారన్నారు. ఇతరులకు అంటే మిగతా వర్ణములందరికీ కూడా, మిగతా దేశములన్నిటికీ కూడా సుఖ సంతోషములతో వృద్ధిల్లుతాయి స్మా అని చెప్పబడుతోంది. అంతేకాకుండా మేఘాధిపతి బుధః, మేఘాధిపతి బుధుడవ్వడం వలన మధ్యవృష్టిర్ మధ్యసస్యం మేఘావాయు సమన్విత మధ్యదేశే భాత్వర్షం బుధే మేఘాధిపతే సతి. అద్భుతం. పంటలు, వర్షములు మధ్యమంగా ఉంటాయన్నారు. అంటే ఈ బుధుడు మేఘాధిపతి ఇవ్వడం వలన
పంటలు మధ్యస్థంగా ఉండడము, వర్షములు మధ్యస్థంగా ఉండడము, మేఘములు గాలుల చేత దూరం కొనిపోకపోవడం ఉంటుంది అన్నారు. మధ్యప్రదేశంలో మంచి వర్షాలు ఉంటాయని కూడా చెప్పబడుతోంది. రసాధిపతి చంద్రుడయ్యారండి. అందువలన ఘత తైల గుడ క్షౌద్ర పయాంసి దధి శర్కర అర్ఘవృద్ధి సదారోగ్యం చంద్రేయతి రసాధిపే. నెయ్యి, నూనె, బెల్లము, తేనె, పాలు, పెరుగు, చక్కెర వంటి రసవస్తువులు ధరలు కలిగి ఉండి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు అన్నారు. అంటే లోగడ పొందినటువంటి కష్టములన్నీ విముక్తమై సమస్తమైనటువంటి సుఖ దేహ ఆరోగ్యములతో ప్రజారోగ్యము వృద్ధి చెంది చక్కనైనటువంటి ఆయుర్భాగ్యములతో మానవ జీవితములు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాయని పూర్తి సారాంశం. నీరసాధిపతి శని అయ్యారండి. తత్ఫలితం ఏమిటంటే స్వర్ణమణి రత్నముక్తిగ చందన కర్పూర రజిత నష్టస్యాత్ రవితమయే నీరసపే లోహత్రపుశైల వృద్ధిష్ట. అంటే ఇక్కడ నీరసాధిపతి శని అయి ఉండటం చేత బంగారము, రత్నాలు, వెండి, ముత్యములు, మంచి గంధం, కర్పూరం వీటి లభ్యత తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లోహాలు, తగరము, నూనె వృద్ధికరంగా ఉంటాయి అన్నారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా బంగార ప్రియులు అంటే సువర్ణమయమైనటువంటి జీవితం కోసం వెంపర్లాడేటటువంటి ప్రజలు అధికులవుతారు స్మా అని సూచించబడుతోంది. పశుపాలక నిర్ణయం, పశువులను పాలించేటటువంటి వారి వలన కూడా మన ఈ సంవత్సర ఫలితాంశము తెలుసుకొనవచ్చు. బలరాముడు పశుపాలకుడు అవ్వడం వలన అన్ని ప్రాంతాలలోనూ కూడా వృద్ధికరమైనటువంటి వర్షాలు కురుస్తాయని, సస్యశ్యామలమైనటువంటి వాతావరణం ఉంటుందని, అన్ని పంటలు చాలా బాగా పండుతాయని, రైతుల పాలిట కల్పతరువు లాంటి శుభకృతువు అని చెప్పబడుతోంది. పశువులను బంధించేటటువంటి వారు యమధర్మరాజు అవటం వలన పశువులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. పాలు తక్కువగా ఇవ్వడము, ధరలు తక్కువగా ఉండడము వీరి యొక్క లక్షణం. తరువాత వర్ష నిర్ణయానికి వస్తే ఈ సంవత్సరంలో వర్ష కొంచెము యాదవుని చేతిలో ఉండడం వలన పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయి, ధాన్యం ధరలు అందుబాటులో ఉంటాయి, దేశం సస్యశ్యామలయుతంగా ఉంటుంది. తరువాత ఒక కొంచెం వర్షం ప్రమాణం దేవమానమును అనుసరించి 9 భాగములు సముద్రమునందు, 5 భాగములు పర్వతములందు, 7 భాగములు భూమిపైన వర్షిస్తుందని చెప్పారు. విశేషమైనటువంటి వర్షం ఉంటుందని శాస్త్ర ప్రమాణం. ఈ సంవత్సరం దేవగురు బృహస్పతి తన స్వక్షేత్రమైనటువంటి మీనరాశి యందు ప్రవేశించడం చేత ప్రణీత నదికి పుష్కరములు నిర్ణయించడం జరిగింది. మహారాష్ట్రలో ఉద్భవించినటువంటి ఈ ప్రణీత నది మన ఆంధ్ర తెలంగాణ జిల్లాలో మార్కొండపాడు, బెల్లంపల్లి, కాళేశ్వరం క్షేత్రములందు ప్రవహిస్తూ ఉంటుంది. మకర సంక్రాంతి పురుష లక్షణం కూడా ఈరోజు ఈ ఉగాది పర్వదినంలో మకర సంక్రమణ పురుష లక్షణం కూడా తెలుసుకోవటం వలన ఈ సంవత్సర ఫలిత అంశమును బేరీజు వేయవచ్చు. సంక్రాంతి పురుషుడు రాక్షస అనే పేరు కలిగి ఉండడం వలన చండాలులకు అరిష్టం ఏర్పడుతోంది. నిర్మలమైనటువంటి నీటిని స్నానించటం వలన సర్వశుభకరము మానవాళికి కొనకూడుతోంది. రక్త వస్త్రములు ధరించటం వలన జనులు యుద్ధ భయంతో ఉంటారు స్మా. పులివాహనాన్ని అనుసరించటం వలన మృగనాశనం అవుతోంది. నీలాభరణమును ధరించటం వలన జనులు క్షేమంగా ఉంటారు. జాజీ పుష్పమును ధరించటం వలన జనులందరికీ కూడా కీర్తి, వృద్ధి, కాంక్ష పెరుగుతుందస్మా అని చెప్పబడుతోంది. ఈ సంవత్సరంలో ఆశ్వయుజ కార్తీక మాసములందు సూర్య చంద్రగ్రహణములు ఉంటున్నాయి. ఆ కారణం చేత మేషాది మీన పర్యంతము 12 రాసుల వారు, 27 నక్షత్రముల వారు కూడా విద్యుక్తముగా ఈ గ్రహణ సమయంలో స్నాన, దాన, జప, హోమ తర్పణములు ఉద్దేశించి చేయటం వలన అనేకమైనటువంటి శుభమంగళములను పొందగలరు. ఈ వసంతకాలంలో ఋతువునాం కుసుమాకర, ఋతువులలో ఈ మాసం విశిష్టమైనటువంటి మాసం అని చెప్పబడుతోంది. ఎందుకంటే ఈ మాసంలో సమస్తమైనటువంటి భూమండలము కూడా సమస్థితిలో ఉంటుంది. అంటే అత్యంత ఉష్ణము కాదు, అత్యంత శీతలము కాదు అన్నట్టుగా ఉంటుంది. ప్రకృతి అంతా కూడా పచ్చని ఒడిలో సేద తీరుతుందండి. మలయ మారుతములు వీస్తూ ఉంటాయి. మల్లెల సుగంధములతో వేపపూత
గంధపు వాసనతో ఆ మావి చిగురుల యొక్క శోభతో ప్రతి చెట్టు చేమ కూడా పచ్చదనాన్ని సంతరించుకుని తిల్లి కూసేటటువంటి కోకిలల కుహూనాదములతో ప్రకృతి శోభాయమానముగా ఉండే ఈ వసంతకాలము సమస్తమైనటువంటి జీవజాలము వృద్ధి పొందడానికి అనువైనటువంటి మాసముగా కీర్తించబడుతుంది. అలాంటి వసంతకాలంలో వచ్చేటటువంటి ఈ ఉగాది వసంత నవరాత్రములు, నవరాత్ర అంత్యమునందు 9వ రోజున శ్రీరామనవమి అవ్వటము మరో విశిష్టత. ఈ నవరాత్రములతో పాటుగా ఆ శ్రీరామనవమి నవరాత్రోత్సవములను కూడా ఆచరించటము గొప్పదైనటువంటి శక్తిని మనం ఆపాదించుకోవడం. అంటే మొట్టమొదటిగా అమ్మ వసంతకాలంలో వసంత నవరాత్రములు వసంత లక్ష్మిని ఆరాధించుకుని తదనంతరము పురుషశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు యొక్క నవమి కళ్యాణోత్సవంతో కూడుకునేటటువంటి ఆ పండుగను ఆచరించుకోవడం వలన అనేకమైనటువంటి యోగ భోగములు మానవ జీవితానికి వనగూడుతాయనేటటువంటిది ముఖ్య ఉద్దేశం. అలాంటి ఈ వసంత నవరాత్రులలో ఈ ఉగాది రోజు మేషాది 12 రాసుల వారికి రాజపూజ్య అవమానములు ఈ సంవత్సరం విద్యార్థులకు ఎలా ఉండబోతోంది, ఈ రాసులలో ఆ స్వయంవృత్తుల వారికి ఎలా ఉంటుంది, వ్యవసాయదారులకు ఎలా ఉంటుంది, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు సంపత్తిని కలగజేసేటటువంటి విధి విధానములు ఏమిటి, సమస్తమైనటువంటి రాసుల వారు ఏ ఏ దేవత అర్చనలు చేయడం వలన విశేషమైనటువంటి అనుగ్రహాన్ని పొందవచ్చు మొదలైనటువంటి విషయాలను మీకు సవిస్తరంగా తెలియజేస్తాను.